ఏయ్ నువ్వేంటి నాలా ఉన్నావు? హలో, నేను నీలా ఉండటం ఏంటి? నువ్వే నాలా అసలు ఎవరు నువ్వు? అసలు నువ్వెవరు? ఏయ్ ఏయ్ ఏంటి గొడవ పడుతున్నామని చూస్తున్నారా? గొడవ ఏమీ లేదండి. మీరు కూడా ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయాలనుకుంటే ఇంకెందుకు లేట్, మన ఛానల్లో లింక్ ఉంది, చూసేయండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీకు ఆల్రెడీ టాపిక్ అర్థమైపోయి ఉంటుంది కదా, డబల్ యాక్షన్ వీడియోస్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మనకు ఈ డబల్ యాక్షన్ వీడియో క్రియేట్ చేయడానికి మనం మెయిన్గా 3 స్టెప్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి ఏంటంటే స్క్రిప్ట్ అండ్ యాక్టింగ్. మీరు ఒక చిన్న పేపర్లో స్క్రిప్ట్ ముందుగానే రాసి పెట్టుకోవాలి, మీకు కావాల్సిన డైలాగ్స్ నేను చెప్తాను అదే విధంగాను. అండ్ నెక్స్ట్ మీకు యాక్టింగ్ వచ్చి ఉండాలి. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఫ్రేమింగ్. ఒకవేళ మీరు ఆ యొక్క డబల్ యాక్షన్ వీడియోని రీల్స్లో పోస్ట్ చేయాలనుకుంటే 9:16 రేషియో ఉంటుంది. అది యూట్యూబ్ వీడియోలో పోస్ట్ చేయాలనుకుంటే 16:9 ఉంటుంది. ఈ ఫ్రేమింగ్ అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో మీకు నచ్చిన ఫ్రేమ్లో ఈ సెకండ్ స్టెప్ ఫ్రేమింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి షూటింగ్. ఇది మనం డబల్ యాక్షన్ వీడియోకి షూటింగ్ ఎలా చేయాలంటే నార్మల్ వీడియోస్ తీసినట్టు కాకుండా కెమెరా అనేది కాన్స్టెంట్ ప్లేస్లో పెట్టాలి. ఒకవేళ మీ దగ్గర ట్రైపాడ్ స్టాండ్ ఉంటే కనుక మీరు నార్మల్గా ఒక ప్లేస్లో పెడితే సరిపోతుంది. ఒకవేళ ట్రైపాడ్ స్టాండ్ లేకపోతే మీరు ఒక కాన్స్టెంట్ ప్లేస్లో టేబుల్ మీద లేదంటే చైర్ మీద విండో పైన ఎలా పెట్టినా ఓకే. సో ఈ షూటింగ్ అనేది కాన్స్టెంట్ ప్లేస్లో తీసుకోవాలి మీరు డబల్ యాక్షన్ వీడియో కాబట్టి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, స్క్రిప్ట్ అండ్ యాక్టింగ్. అండ్ సెకండ్ స్టెప్ ఏంటి, ఫ్రేమింగ్. అండ్ థర్డ్ స్టెప్ ఏంటి, షూటింగ్. ఈ 3 స్టెప్స్ యూజ్ చేయాలి. అండ్ స్క్రిప్ట్ ఎలా రాసుకోవాలంటే ఫస్ట్ మనం డబల్ యాక్షన్ ఏ పర్సన్ మీరే బి పర్సన్ మీరే కాబట్టి ఏ పర్సన్ డైలాగ్స్ ఒక స్క్రిప్ట్ అండ్ బి పర్సన్ డైలాగ్స్ ఒక స్క్రిప్ట్గా రాసుకోవాలి. సో వీడియో ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ మీరు ఏ పర్సన్ మీరే బి పర్సన్ మీరే, ఎందుకంటే డబల్ రోల్గా మీరే చేస్తున్నారు. ఫస్ట్ ఏ పర్సన్ డైలాగ్స్ బి పర్సన్ డైలాగ్స్ మనకు కంప్లీట్గా మనం స్క్రిప్ట్ అయితే రాసుకోవాలి, అది మనకు తెలుసు. సో ఫస్ట్ మీరు ఏ పర్సన్ ఒక డైలాగ్ అయిపోయాక మీరు బి పర్సన్ డైలాగ్ చెప్తున్నట్టు ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఇచ్చేసి మీరు మళ్ళీ మీ నెక్స్ట్ డైలాగ్ ఏంటో చెప్పేస్తూ మళ్ళీ బి పర్సన్ డైలాగు మీరు మైండ్లో ఉంచుకుంటారో ఎలా కొంచెం అయితే గుర్తుంచుకోవాలి. సో బి పర్సన్ డైలాగ్ చెప్తున్నట్టుగా మీరు దానికి తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మీ నెక్స్ట్ డైలాగ్ మీరు కంటిన్యూ చేస్తుండాలి. సో బి వీడియో కూడా ఆ విధంగానే చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ పర్సన్ మాట్లాడినాక బి పర్సన్ మాట్లాడాలి. సో ఆ విధంగానే ఏ పర్సన్కి ఒక డైలాగ్ ఉంటుందిగా ఆ డైలాగ్ తగ్గట్టు మనం ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మనం నెక్స్ట్ డైలాగ్ గ్యాప్ ఇచ్చుకుంటూ మన నెక్స్ట్ డైలాగ్ కంటిన్యూషన్ చేయాలి. ఈ విధంగా మీరు వీడియో అనేది కాన్స్టెంట్లో ఉంచి మీరు ఏ పర్సన్గా బి పర్సన్గా వీడియో తీసుకోవాలి. సో ఫస్ట్ ఏ పర్సన్గా మీరు వీడియో చేస్తున్నప్పుడు లెఫ్ట్లో కానీ రైట్లో కానీ ఉండాలి ఏదో ఒకటి. సో మీరు బి పర్సన్ వీడియో చేస్తున్నప్పుడు ఏ పర్సన్ లెఫ్ట్లో ఉంటే మీరు రైట్లో ఉండేలాగా వీడియో చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ మీరు వీడియో అయితే చేసుకోవాలి. సో ఫస్ట్ నేను వీడియో ఏ విధంగా చేస్తానో చూడండి. ఫస్ట్ ఏ విధంగా సెపరేట్ వీడియోస్ చేస్తాం కదా ఏ పర్సన్ బి పర్సన్ అని, అవి ఏ విధంగా చేశానో మీకు చూపిస్తాను. అండ్ డబల్ యాక్షన్ రోల్గా మనం ఇన్షాట్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో ఇలాంటి మరెన్నో క్రియేటివిటీ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ విజిట్ ఆల్ వీడియోస్. ఇంకెందుకు లేట్ మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్, హలో, నేను నీలా ఉండటం ఏంటి? నువ్వే నాలా ఉన్నావు. అసలు నువ్వెవరు? ఏయ్ ఏంటి గొడవ పడుతున్నామని చూస్తున్నారా? మీరు కూడా ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయాలనుకుంటే మన ఛానల్లో లింక్ ఉంది, చూసేయండి. ఇది వచ్చేసి ఏ పర్సన్ డైలాగ్స్ చూసారు కదా. హాయ్, ఏయ్ నువ్వేంటి నాలా ఉన్నావు? అసలు ఎవరు నువ్వు? ఏయ్ గొడవ ఏమీ లేదండి. సో పర్సన్ ఏ బి వీడియోస్ ఈ విధంగా మీరు చేసుకోవాలి. ఫస్ట్ ఏ పర్సన్ మాట్లాడుతున్నప్పుడు బి పర్సన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, బి పర్సన్ మాట్లాడుతున్నప్పుడు ఏ పర్సన్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఇలా వీడియోస్ చేసుకోవాలి.
ఇప్పుడు వీడియో ఎలా క్రియేట్ చేయాలనుకుంటే మీరు ఆల్రెడీ టూ వీడియోస్ మీకు ఉంటాయి కదా, ఇన్షాట్ ఓపెన్ చేసి ఫస్ట్ ఏ పర్సన్ మాట్లాడిన వీడియో అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు చూసుకోవాలి ఏ వీడియో ఏ అనేది బి అనేది. సో ఫస్ట్ ఏ పర్సన్ మాట్లాడిన డైలాగ్స్ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేసుకోండి. చేసుకున్నాక మనకు బి పర్సన్ యాడ్ చేసి ఈ విధంగా డబుల్ యాక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఏ పర్సన్ది సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇన్షాట్లో ఇంపోర్ట్ అవుతుంది. అక్కడ ఇన్షాట్ సింబల్ అనేది రిమూవ్ చేయడం చేయకపోవడం అది మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ పిఐపి ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ ఏ పర్సన్ డైలాగ్ చెప్పే వీడియో మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు పిఐపిలోకి వెళ్ళి బి పర్సన్ డైలాగ్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో వీడియో కరెక్ట్ ఏది ఉందో ఏ వీడియోనో చూసుకొని బి పర్సన్ వీడియో స్క్రిప్ట్ కూడా మీరైతే ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేశాక దాన్ని ఏ పర్సన్ మీకు ఎంత సైజులో ఉందో అంత సైజులో ఫస్ట్ వీడియో రేషియో ఏ విధంగా ఉందో అదే విధంగా సెకండ్ వీడియో కూడా జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసుకున్నాక మనకు మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఫస్ట్ ఆప్షన్ రెక్టాంగిల్ షేప్లో ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మిడిల్లో ఒక లైన్ వస్తుంది. సో ఆ లైన్ని మీరు ఒక రౌండ్ అయితే రొటేట్ చేయండి. చేశాక మీకు ఈ విధంగా వస్తుంది. సో కరెక్ట్ ఎగ్జాక్ట్ మిడిల్లోకి ఫ్రేమ్ 2 ఫ్రేమ్స్ మధ్యలో మిడిల్లో వచ్చిన తర్వాత ఓకే చేసుకోండి. ఇప్పుడు మీకు డబుల్ యాక్షన్ వీడియో అయితే మంచిగా క్లారిటీగా అయితే వస్తుంది. సో ఈ విధంగా డబుల్ యాక్షన్ వీడియోస్ చేసుకోవచ్చు.